పోయిన వీడియో మన ఇల్లు ఊటీ చూపిస్తాను చెప్పాను కదా, ఇదైతే మన ఇల్లు కాదు, మన ఊటీలో స్టే చేసిన ఇల్లు. ఇది ఊటీ బ్లాగ్ పార్ట్ 4, సారీ ఊటీ బ్లాగ్ పార్ట్ 5. ఏంటి ఈ రోజు ఇంత టంగ్ స్లిప్ అవుతానే ఉంది. మేము ఊటీకి వచ్చిన టైంకి చాలా టూరిస్ట్ మందులు వచ్చున్నారు. రూమ్ వెతకాలంటే చాలా టైం అవుతుంది అని చెప్పి మేము క్యాబ్ డ్రైవర్ అనే దగ్గరనే మాట్లాడి ఎట్నో ఈ ఇల్లుని పట్టాము. ఇదైనా ఇంత పెద్ద ఇల్లుగా ఉంది. కింద 3 రూమ్లు, పైన 2 రూమ్లు, దాంతో సరి కిచెన్ ఒకటి, అన్ని రూమ్ తో అటాచ్ బాత్రూమ్ ఉంది. పొద్దునకే పిల్లకాయలు పైన పోయేదానికి భయపడారు. రాత్రి అయితే అనుకోండి ఇంటికి మామూలుగా 8,000 తీసారంట ఒక దినానికి. మేము మొత్తం 7 మంది పోయి ఉన్నాము. ఓనర్ అనేది ఇక్కడ ఎట్నో మాట్లాడి 5,500 తెచ్చాను. టోటల్ గా చూస్తే 11,000 వచ్చింది 2 రోజులకి. కానీ ఒక మనిషికి 1,500 వస్తుంది. ఇవన్నీ లేకుండా క్యాంప్ ఫైర్ కి 500 ఎక్స్ట్రా పే చేయాలంట. దాన్ని ఎట్నో మాట్లాడి అది కాంప్లిమెంటరీ గా తెచ్చుకున్నాం. ఎందుకు క్యాంప్ ఫైర్ అనుకుంటే ఇక్కడ నీళ్లు అంత జిల్లునుంది, ఒట్టి కాలుతో నడవనే మాలేదు. ఇప్పుడున్న 2 రోజులకి నేను స్నానం చేయలేదంటే అనుకోండి ఎట్టని చెప్పి నేను మాత్రం లాబీ ఎవరి స్నానం చేయలేదు. ఇంట్లో మాకు పెద్ద అడ్వాంటేజ్ ఏమంటే అందరూ బిన్నే బయలుదేరచ్చు. ఏమంటే అన్ని బాత్రూమ్ ఉంది ఇక్కడ. మార్నింగ్ మేము బాగా తినాలి, ఆఫ్టర్నూన్ మేము అంతగా తినలేదు. అక్కడున్న పక్కన అంగట్లో కొంచెం స్నాక్స్ అంతా తినేసి ఫస్ట్ స్పాట్ కి బయలుదేరాము. పోయేదారంతా వీళ్ళు గొడవలు ఇస్తానే వచ్చారు. ఇక్కడ బోర్డు అంతా వేసి వార్నింగ్ సింబల్ అంతా పెట్టి ఉండేది. దాని అంట పక్కన అంటే దాని మొదలుపోయి అంటున్నారు. ఏమంటే నన్ను వెరిఫికేస్తానని చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకొక స్పాట్ కి గుంపుగా బయలుదేరాము. ఇక్కడ మనకి రూట్ అంతా తెలియదు కదా, దానివల్ల సీక్రెట్ వచ్చేలాగా రూమ్ కి వచ్చేవాళ్ళ వచ్చి మేము ఏమంతా చేస్తామని చెప్పి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. టటా బోబోయ్.